స్థానంలో మిగిలిపోయారు. ఇక తమిళనాడుకు వచ్చేసరికి 234 స్థానాల్లో మనం చూసుకుంటే టీవీకే పార్టీకి గెలుపు 34 డిక్లేర్ అయిపోయిందండి. తర్వాత ఆధిక్యం వచ్చేసరికి 71 స్థానాలు మాత్రమే, 71 స్థానాల్లో ఆధిక్యం అయితే కొనసాగుతుంది. టోటల్గా ఒక 105 నుంచి 107 స్థానాల వరకు ఫిక్స్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పూర్తి మెజార్టీ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. ఇక అన్నాడీఎంకే వచ్చేసరికి 42 స్థానాల్లో ఆధిక్యం ఉంటే 13 స్థానాల్లో గెలుపు క్లియర్ అయిపోయింది. ఇక్కడ డిఎంకే 2వ స్థానంలో నిలిచింది తమిళనాడులో. ఇక్కడ 52 స్థానాల్లో ఆధిక్యం అనేది ఉంటే 22 స్థానాల్లో డిఎంకే ఆల్రెడీ గెలిచింది. ఇక కేరళకు వచ్చేసరికి కేరళలో ఆధిక్యము ఎల్డీఎఫ్కి వచ్చేసరికి గెలుపులో 33 స్థానాలు అయిపోయినాయి. ఆధిక్యము 2 స్థానాల్లో మాత్రమే యూడీఎఫ్ ఈసారి అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ అక్కడ అధికారంలోకి రాబోతుంది. 101 స్థానాలతో గెలుపు అనేది అయిపోయింది. 1 స్థానం మాత్రం ఇంకా లీడింగ్లో ఉంది. ఎన్డీఏకి 1 స్థానం మాత్రం ఆధిక్యం వచ్చింది, 2 స్థానాలు గెలిచింది. ఇక అస్సాం చూసుకుంటే అస్సాంలో బీజేపీ క్లియర్గా అధికారంలోకి వచ్చింది. అక్కడ 84 స్థానాలు గెలిచినాయి, ఇంకా 17 స్థానాలు ఆధిక్యం ఉంది. కాబట్టి హిమంత బిశ్వ శర్మ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక కాంగ్రెస్కి వచ్చేసరికి అక్కడ 9 స్థానాలలో కాంగ్రెస్ ఉన్నది, ఆధిక్యం ఉన్నది. 13 స్థానాలు ఆల్రెడీ ఇప్పటికే గెలిచింది. ఇక మిగతావి ఏఐయుడిఎఫ్ ఇట్లాంటివి ఒకటి చొప్పున ఇతరులు అట్లాంటివి ఉన్నాయన్నమాట. ఇక పుదుచ్చేరికి వచ్చేసరికి మొత్తం 30 స్థానాల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ ప్లస్ ఆ కూటమికి 13 గెలుపు వచ్చేసి 4 స్థానాల్లో ఆధిక్యత అయితే ఉంది. కాంగ్రెస్కి 3 స్థానాలు గెలిచినాయి, ఇంకా 3 స్థానాల్లో ఆధిక్యత ఉంది. టీవీకే వచ్చేసరికి టీవీకే పార్టీ తమిళనాడులో ప్రభంజనం సృష్టించినప్పటికీ కూడా పుదుచ్చేరిలో మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది. ఒక మోస్తరుగా ఒక 3 స్థానాల్లో గెలిచి 1 స్థానంలో మాత్రం ఆధిక్యతలో అయితే కొనసాగినాయి. ఇట్లా ప్రస్తుతం ఇప్పుడు వరకు ఉన్నటువంటి ట్రెండింగ్ ఇది. అయితే ఇప్పుడు 5 అసెంబ్లీ స్థానాల్లో మనం ఒక్కసారి కంపారిజన్ అనేది చేసుకుంటే గతానికి ఇప్పటికీ ఎట్లాంటి ఇది వచ్చిందని చెప్పేసి, అంటే బీజేపీ అధికారం చేపట్టింది కాబట్టి బీజేపీ దీంట్లో పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టబోతుంది. ఇవన్నీ కూడా మొత్తం అంటే అధికారికంగా ఇప్పుడు ఆధిక్యాలు ఇట్లాంటివే చెప్తున్నాం కాబట్టి అధికారికంగా మాత్రం మరొక గంటన్నరలో మొత్తం అధికారికంగా మొత్తం అన్నీ కూడా డిక్లేర్ అయ్యే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ తమిళనాడు, కేరళ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి. ఇవి కాకుండా మనకి ఒక 8 స్థానాల్లో ఉప ఎన్నికలు కూడా జరిగినాయి వివిధ రాష్ట్రాలలో. కానీ ఇక్కడ తమిళనాడులో సీఎం స్టాలిన్ ఓటమి చెందడం, ఓడిపోవడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఆయన కొళత్తూరు నియోజకవర్గం నుంచి ఒక టీవీకే అభ్యర్థి అయినటువంటి విఎస్ బాబు చేతిలో 9,000 ఓట్లతో మాత్రమే ఓడిపోయారు. 9,000 ఓట్లతో ఓడిపోవడం అంటే ఆయన ఇప్పుడు 4 సార్లు అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ 4 సార్లు గెలిచారు. ఆ నియోజకవర్గం నుంచి ఒక పెద్ద పార్టీ అది. ఆ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి మరి ఆయన సీఎంగా ఉండి కూడా తన స్థానాన్ని తాను గెలిపించుకోలేని పరిస్థితి అయితే ఏర్పడడం అనేది చిత్రంగా అనిపిస్తుంది. 1996 తర్వాత స్టాలిన్ ఓడిపోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. 5 సార్లు అంతకుముందు 1000 లైట్స్లో ఒకసారి నిలబడ్డారు, అక్కడ గెలిచారు. తర్వాత 3 సార్లు కూడా ఇక్కడి నుంచే గెలిచారు, కొళత్తూరు నుంచే గెలిచారు. ఇప్పుడు అదే స్థానం నుంచి ఆయన ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ని అంచనాలు కూడా తలకిందులు చేస్తూ టీవీకే మొత్తం అక్కడ బాగా వేసింది. 107, 108 స్థానాల దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది. ఇంకా 10-11 స్థానాలు అవసరమైతే ఉంటుంది. అది ఏ పార్టీతో ఉంటుందనేది చూడాలి. ఇక మనం ఇంకా కొంచెం అప్డేషన్స్ ఒకసారి తమిళనాడుకి సంబంధించినటువంటి అప్డేషన్స్ అన్నీ కూడా నేను ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. టీవీకే అధినేతకి విజయ్కి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ విజయం ఓటర్ల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. రాజకీయాల్లో సరికొత్త కోణం ఆవిష్కరణ అయింది. తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి బాధ్యత నిబద్ధతతో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేయబోతున్నటువంటి విజయ్కి అభినందనలు అని చెప్పి నారా లోకేష్ మెసేజ్ అయితే చేశారు. తమిళనాడులో విజయ్ పెద్ద మార్పు తీసుకొస్తారని చెప్పేసి తండ్రి చంద్రశేఖర్ అంటున్నారు. తండ్రిగా నాకు ఎంతో గర్వంగా ఉంది అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ అయితే చేశారు. విజయ్కి అతని మీద విశ్వాసమే అద్భుతంగా ఉంటుంది, ఆయన మీదకి ఆయనకి విశ్వాసం ఉంది కాబట్టి ఆయన ఈరోజు గెలిపించింది అని చెప్పేసి అని అన్నారు. ఆ తర్వాత ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి పార్టీని నిలబెట్టాడు అని చెప్పేసి విజయ్ తండ్రి చంద్రశేఖర్ కామెంట్ చేశారు. విజయ్కే కాదు తమిళనాడులోనూ కూడా ఇది చారిత్రక విజయం అని చెప్పేసి ఆయన అన్నారు. అలాగే మదురై సౌత్లో టీవీకే అభ్యర్థి కోశినన్ విజయం సాధించారు. తంజావూరులో టీవీకే అభ్యర్థి విజయ్ శర్వణ్ విజయం సాధించారు. ఇక తమిళనాడులో టీవీకే ఖాతా తెరిచింది. అస్సాంలో కాంగ్రెస్కి బిగ్ షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గౌరవ్ గొగోయ్ ఓటమి పాలయ్యారు. విజయ్కి కోలీవుడ్ ఫుల్ మద్దతు తెలిపింది.
తమ తమ మొన్నటిదాకా సినిమాల్లో నటించి తమతో పాటే తిరిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడన్న ఆనందం అయితే తమిళ చిత్ర పరిశ్రమలో అయితే కనిపిస్తుంది మనకి. అక్కడ కోలీవుడ్ విజిల్ వేసి విజయ్కి థ్యాంక్స్ చెప్పాడు యాక్టర్ జీవా. అలాగే విజిల్ వేస్తూ ఎమోషనల్ అయిపోయాడు జీవా. విజయ్ నువ్వు చరిత్ర సృష్టించావు అంటూ నటుడు విక్రమ్ కూడా విషెస్ తెలిపారు, అభినందనలు తెలుపుతూ స్నేహితుడా నువ్వు చరిత్ర సృష్టించావు అంటూ ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశాడు విక్రమ్. అలాగే తమిళనాడులో కొళత్తూరులో సీఎం ఓడిపోవడం అనేది మనం చూసాము. ఇక్కడ ఇంకొక మనకి పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఒక స్ట్రాటజీతో వెళ్ళింది. అదే స్ట్రాటజీ గుజరాత్లో ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి స్ట్రాటజీతోనే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా గెలుచుకుంటూ వచ్చింది. ప్రతి కార్యకర్త కూడా 10 నుంచి 15 కుటుంబాలు అప్పచెప్పి దాన్ని పన్నా ప్రముఖ వ్యవస్థ అంటారు. ఆ వ్యవస్థని డెవలప్ చేసుకొని ప్రతి కార్యకర్త కూడా తన దగ్గర తనకి ఇచ్చినటువంటి ఆ 56 మందిని తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యత చేశారు. అలా అక్కడ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఇక అందువల్లే 30 నుంచి 60 మంది ఒక్కొక్క కార్యకర్త 30 నుంచి 60 మందికి నిన్ని తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాలు తీసుకొచ్చి ఓట్లు వేయించేశాడు. అదొక